టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇలా మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఇటు మన సింధి కాలనీ టు సనత్ నగర్కి చిన్న బుకింగ్ ఉన్నది. కాకపోతే ఈ టైంలో బుకింగ్ రావడం ఎక్కువ, అందుకే తీసుకున్నాను. పికప్ లొకేషన్కి వెళ్దాం నడవండి. పికప్ లొకేషన్ కూడా 2 minutes డిస్టెన్స్లో ఉన్నది. 900 meters అంట. వెహికల్ లోడ్ చేసుకుందాం వెళ్ళి నడవండి. మనము పికప్ లొకేషన్కి వచ్చేసినాము. ఈడ కాల్వ టైప్ ఉంది కదా బ్రిడ్జ్, ఈడనే ఉన్నాను దానిపైనే అని చెప్పిండు. ఆ 2-wheeler వేసుకొని ఉండు కదా ఆయననే అనుకుంటా. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఒక యాక్టివా ఉంది, ఖరాబ్ అయిందంట. సనత్ నగర్ తీసుకెళ్ళాలి. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ మెకానిక్ షాప్లో దింపేసినాము. నేనే దింపినాను, అందుకే అన్లోడింగ్ వీడియో తీయడానికి రాలేదన్నట్టు. ఈ ట్రిప్ వీడికి క్లోజు 331 అయితే 350 వేసిండు అన్నట్టు. చలో నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. అన్న దొబ్బుకొస్తుండు కదా ఆయననే. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. మనకి ఓ 10-15 minutes ఆగినాక సెకండ్ బుకింగ్ వచ్చింది. సనత్ నగర్ టు తెల్లాపూర్ 804 అమౌంట్. పికప్ లొకేషన్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. 1.3 kilometers ఉన్నది. 1 kilometer అనుకోండి పికప్ డిస్టెన్స్. నడవండి పికప్ లొకేషన్కి వెళ్దాం. పికప్ లొకేషన్ దగ్గర వరకు వచ్చినాము. ఇది కొత్త మాల్ అనుకుంటా. మన పికప్ లొకేషన్ వరకు అయితే వచ్చేసినాము. ఈ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోగానే చూపెడుతున్నది పికప్ లొకేషన్. కస్టమర్ అయితే ఫోన్ రిసీవ్ చేస్తలేడు, ఏందో మళ్ళీ. ఇది భారత్ పెట్రోల్ పంప్ దగ్గర అయితే అయిపోయింది లొకేషన్. కస్టమర్కి కాల్ చేద్దాం. బుకింగ్ పాయింట్కి వచ్చినాను పికప్ చేసుకోవటానికి. కస్టమరు లొకేషన్ తప్పు పెట్టిండు. ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 పికప్ అంట. ఆయన పికప్ పాయింట్ పెట్టిందేమో ఇటు సనత్ నగర్కి. ఇక చూద్దాం, ఇక క్యాన్సిల్ అయితే చేస్తా అన్నాడు. మళ్ళీ ఏం రీజన్ పెడతాడో ఏం పాడో. కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసేసిండు. చలో ఇంకో నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. లాస్ట్ బుకింగ్ క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇంకొకటి వచ్చింది. ఏజీ కాలనీ ఎర్రగడ్డ అంట. ఈడ నుండి వివేకానంద నగర్ కుకుడుపల్లి గాయత్రి నగర్ అంట. పికప్ ఎంతుందో చూద్దాం. ఓ 3 kilometers ఉన్నది పికప్. నడవండి వెళ్దాం. మనము పికప్ లొకేషన్కి వచ్చేసినాం. ఇక్కడ ఏసీ కాలనీ రోడ్ అంట. ఒక కూలర్ తీసుకెళ్ళాలి. కూలర్ అని అన్నాడు, ఒకటి అని మాత్రం అనలేడు. నేను అనుకుంటున్నా, ఎందుకంటే 3-wheeler బుక్ చేసిండు కదా అని. లొకేషన్కి అయితే వచ్చేసినాము. కస్టమర్కి కాల్ చేద్దాం. కస్టమర్కి ఫోన్ చేస్తుంటాం. సో ఇది కూలరు. ఈ కూలర్ని పికప్ చేసుకొని కుక్కుడుపల్లిలో డ్రాప్ చేయాలి. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఇది మనము డ్రాప్ లొకేషన్ కాడికి వచ్చేసినాము. కుక్కుడుపల్లి వివేకానంద నగర్. ఈ లెఫ్ట్ సీదా జాందు. ఇక్కడ మన డ్రాప్ లొకేషన్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. మనకు అది క్లోజ్ కాగానే ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది. కుక్కుడుపల్లి టు నిజాంపేట్ 300 చేంజ్ ఉన్నది. అది కూడా చిన్న బుకింగ్. పికప్ లొకేషను 3.3 kilometers వచ్చింది. కస్టమర్ ఫోన్ వస్తున్నది. ఇంతకుముందు వచ్చినది కుక్కుడుపేట టు నిజాంపేట ఆర్డర్ క్యాన్సిల్ అయింది.
6-7 మంది లేబర్లు ఉన్నారంట క్యాటరింగ్ వాళ్ళది, వాళ్ళని తీసుకెళ్ళాలంట. నేను కాదని చెప్తే డ్రైవర్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. అయితే ఇంకొక బుకింగ్ వచ్చింది మనకి, కుకుట్పల్లి టు ఏడికి మూసాపేట్ డ్రాప్ అంట. పికప్ లొకేషన్ ఏముందో చూద్దాం. 2.4 కిలోమీటర్ పికప్ డిస్టెన్స్ ఉంది. నడవండి వెళ్దాం. మనము పికప్ లొకేషన్కి చేరుకున్నాము. ఇది కూడా క్యాటరింగ్ వాళ్ళదే అన్నట్టు, కాకపోతే చెప్పిన 1 పర్సన్ అయితే ఎంబడి తీసుకెళ్తాను, నేను ఎక్కువ మందిని ఎంబడి తీసుకెళ్ళలేను అని చెప్పిన. ఇంతకుముందు కూడా అదే వచ్చింది క్యాటరింగ్ వాళ్ళది, 6-7 మందిని తీసుకెళ్ళాలంట. ఫోటో వస్తే 50 రూపాయలు ఇస్తే అదే అంటున్నాడు. ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్ చేపించిన. సెకండ్ ఇది కూడా క్యాటరింగ్ వాళ్ళదే బుకింగ్. వీళ్ళకి కూడా చెప్పిన లేబర్లను ఎక్కువ తీసుకుపోవటానికి వీల్లేదండి, ఒక మనిషిని అయితే ఎంబడి తీసుకెళ్తా అని చెప్పిన క్లియర్గా. సరే అన్నాడు, రమ్మన్నాడు. ఆ ముందట ఉన్నారు కదా వాళ్ళ నిలబడి వాళ్ళే అనుకుంటా. చాలా పికప్ చేసుకుందాం మెటీరియల్. ఇది మన లోడు కంప్లీట్. మనం డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇది డ్రాప్ లొకేషన్. ఆడ సర్వీస్ లిఫ్ట్ ఉందంట అటువైపు, ఆడ పోయి ఆపితే దింపేసుకుంటారు. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇది మన క్యాటరింగ్ సామాన్ అన్లోడ్ అవుతుంది ఇక్కడ. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. మనకి తర్వాత ఇప్పుడు ఇంకో బుకింగ్ వచ్చింది రామ్ గోపాల్ పేట్కి. దాని తర్వాత వచ్చినాయి బుకింగ్లు, కానీ నేను తీసుకోలేదు. ఈ బుకింగ్ తీసుకున్నాను రామ్ గోపాల్ పేట్కి. మహాత్మా గాంధీ రోడ్. ఆన్లైన్ పేమెంట్ ఉన్నది. పికప్ ఎంత ఉందో చూద్దాం. పికప్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉన్నది. నడవండి వెళ్దాం. మనము పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇంకో 100 మీటర్స్ ఏమో చూపిస్తుంది. ఈ లెఫ్ట్లో ఏదో స్క్వేర్ బిల్డింగ్ అంట. కస్టమర్కి కాల్ చేద్దాం. అది ఫోన్ అయితే చేద్దాం కస్టమర్. ఇంట్లో నుంచి మన లోడు వాళ్ళు పోతురుగా లోడ్ చేస్తున్నారు. ఈ మెటీరియల్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, టోటల్గా ఇది మన మెటీరియల్ లోడ్ అయిపోయింది. మనము డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాము. ఇది ఎంజీ రోడ్. ఇక్కడ నంబర్ పెట్టిండు, కస్టమర్ నంబర్ పెట్టిండు, కానీ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏదో స్పోర్ట్స్ వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ స్పోర్ట్స్ దుకాణాలు అన్నీ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఆగి మళ్ళీ ఫోన్ చేసి చూస్తా ఎత్తుతాడో లేదో అని. లొకేషన్ అయితే ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ ఒకసారి కస్టమర్ కాల్ చేసి చూస్తాం. ఈ అవతార్లో మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ ఇక్కడికి క్లోజ్.